సో అసలు చికెన్ లో దొరికినంత ప్రోటీన్ పన్నీర్ లో దొరకడం అంటే గ్రేట్ కదా. వెజ్ వాళ్ళకైతే పండగనే చెప్పాలి. క్యాలరీస్ వైజ్ కూడా చాలా సిమిలర్ గా ఉంది. 20 to 30 క్యాలరీస్ అలా ఎక్కువ ఉంది అంతేగాని మిగతా అంతా చికెన్ తో సేమ్ సిమిలర్ గా ఉంది. అండ్ ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్ కూడా సింగిల్ డిజిటే ఉంది. మోస్ట్లీ ఇప్పుడు పన్నీర్ చాలా ఫేక్ వస్తున్నాయని వింటున్నాం కానీ ఇది కొంచెం పాపులర్ బ్రాండే నాకు తెలిసినంత వరకు. 50 grams ప్రోటీన్, లో ఫ్యాట్, లో కార్బోహైడ్రేట్, వెజ్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇలాంటివి పక్కా బెనిఫిషియలే. నేనైతే దీన్ని ఏం చేస్తానంటే లైట్ గా చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్, కొంచెం ఇంకేదైనా మసాలా ఉంటే అది వేసి డైరెక్ట్ ఎయిర్ ఫ్రై చేస్తాను అనమాట. ఒక 10 minutes కి 200 degrees Celsius లో పెట్టి అంతే, దాన్ని తీసి తినేయడమే. ఆర్ఎల్స్ మీరు బాయిల్ చేసి కూడా దీన్ని కుక్ చేసుకుని తినొచ్చు. దీని టేస్ట్ కూడా నాకు మంచిగానే అనిపించింది. ఐ మీన్ నార్మల్ పన్నీర్ తో పోలిస్తే బాగానే అనిపించింది. కొద్దిగా రబ్బరీగా అనిపించింది. కానీ మన లాంటి వాళ్ళకి ప్రోటీన్ వస్తే ఏదైనా తినేస్తాం కదా. సో అదనమాట మ్యాటర్. నాలాగా ఫ్రైడే సాటర్డే ఇంట్లో నాన్ వెజ్ అలో లేకపోతే మీరు కూడా ఈ ప్రోటీన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది ప్రమోషన్ అయితే కాదు, నేను రెగ్యులర్ గా